ఏడియన్ న్యూస్ కి స్వాగతం. మళ్ళీ చెప్పు. నమస్కారం. ఏడియన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపోజిషన్లో కూర్చోమన్నారు. దాంట్లో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థి రామకృష్ణ గారు గెలవడం జరిగింది. ప్రెస్ నోట్ ద్వారా ఆయనకు అభినందనలు తెలిపాను. ఈరోజు మా నాయకులందరి సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక పార్టీని నమ్మి ఆ పార్టీకి చెందిన నాయకుడిని ఎన్నుకున్నారు. రామకృష్ణ గారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి దాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనలో ఒక పార్టీ అధినేత ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం పేద ప్రజలకు కని విని ఎరుగని రీతిలో సంస్కరణలు తీసుకొని వచ్చి సచివాలయం కష్టపడకుండా, కమిషన్ లేకుండా సంక్షేమ ఫలాలు అకౌంట్లో వేయటం కానీ నేరుగా ఇంటికి తీసుకురావడం కానీ ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. ఏ కారణాల చేత అయినా కానీ ప్రజలు ఎన్డీఏ పార్టీగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది కొత్తగా పుట్టిన పార్టీ కాదు, కొత్త కలయిక కాదు. తీర్పిచ్చిన వారం రోజుల్లో ఏమీ అనకూడదని తెలుసు. ఈరోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది. సమయం ఇవ్వాలి, సద్వినియోగపరిచి ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని
కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినప్పుడు మనస్పర్ధలతో కొందరు తొలగిన ప్రతి ఒక్కరూ 195% పార్టీ పక్కనే ఉండి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాతో కలిసి పనిచేసి నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రజలందరికీ మీ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గెలిచినా ఓడినా ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరి నియోజకవర్గాన్ని అంటపెట్టుకొని ఉంటాను. ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది అయినా కూడా నేను ముందుంటానని పత్రికాముఖంగా హామీ ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత విశ్లేషణ జరగబోతున్నారు. దానికి తర్వాత కార్యాచరణ ఏ విధంగా అండగా ఉండాలని కూడా తెలియజేయబోతుంది. ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ నేను మొదలుపెట్టాను. మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకటే, వెంకటగిరిని విడిచిపెట్టను, మీకు అండగా ఉంటాను, అందుబాటులో ఉంటాను, ఎప్పటికీ మీ వాడినే నేను మరొకసారి తెలియజేసుకుంటాను. ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా నీట్గా ఎదుర్కొంటాను. అభివృద్ధికి వెంకటగిరి నియోజకవర్గం వరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు.